మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, పాసివ్ ఇన్‌కమ్‌లో థర్డ్ ఇన్‌కమ్ స్ట్రీమ్ వచ్చేసి యూట్యూబ్ ఛానెల్స్. సో, మనం యూట్యూబ్ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటే మీకు అదొక అసెట్ అన్నమాట. ఆ అసెట్‌ని మీరు ఎవరంటే ఆ నెట్వర్క్ ఎవరైతే ఉంటారో, మీ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు అసెట్స్. సో, వాళ్ళే మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసి ఇస్తారు. నేనిక్కడ 13 పాయింట్స్ మెన్షన్ చేశాను యూట్యూబ్ ఛానెల్ గురించి. సో, మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా మీరు అప్‌లోడ్ చేయాలి? ఎలా మీకు మనీ ఇన్‌కమ్ అనేది క్రియేట్ అవుతుంది? సో, మీరొక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఆర్ ఎల్స్ ఈ పర్టిక్యులర్ ఏదైతే మీకు చూపిస్తున్నానో అదొక స్క్రీన్‌షాట్ తీసి మీరు డైలీ దాన్ని చూస్తూ ఉండండి. సో, ఎలా ఇన్‌కమ్ స్ట్రీమ్ జేయాలి? ఇన్‌కమ్ సోర్సెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు ఒక ఐడియా ఉంటది. సో, కమింగ్ టు అగైన్ ఒక యూట్యూబ్ ఛానెల్. యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. మీకు ఒక ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు. మీరు డైరెక్ట్‌గా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏందంటే, మీ కేటగిరీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు మీకు ఏమొచ్చు? మీ స్కిల్ ఏంటి? మీరు ఎందులో పర్ఫెక్ట్‌గా ఉన్నారు? మీరు ఈ కంటెంట్ చెప్తే 10 మంది ఎవరైనా చూస్తారా? సో, ఇవి మీరు తెలుసుకోవాలి. సో, మీ స్కిల్ ఏదైతే ఉంటదో, ఆ స్కిల్‌ని మీరు గుర్తించి, మీరు దానిపైన వీడియోస్ అనేవి చేయండి. సో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అనే అనే మైండ్ సెట్ ఉంటది చూసారా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. సో, మీకు తెలిసిన నాలెడ్జ్ మీరు షేర్ చేస్తున్నప్పుడు చాలామంది చూస్తారు, చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. సో, ఫర్గెట్ అబౌట్ ద నెగటివిటీ. ఓన్లీ ఫోకస్ ఆన్ పాజిటివిటీ. సో, ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు ఒక 7-8 కేటగిరీస్ ఇచ్చాను. ఇంకా చాలా ఉంటాయి. ఎవరిలో ఏం స్కిల్ ఉంటదో ఎవరికీ తెలీదు. సో, పికప్ ఎనీ వన్ ఆఫ్ ద స్కిల్. దెన్ స్టార్ట్ మేకింగ్ ద రికార్డింగ్ వీడియోస్. సో, ఇప్పుడు నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేను మాట్లాడుతున్నాను. నా ఓల్డ్ వీడియోస్ చూసుకుంటే నేను ఎక్కడ వీడియోస్‌లో నేను కనిపించను. సో, పర్టిక్యులర్‌గా నేనెందుకు ఆ వీడియోస్‌లో వస్తున్నానంటే, సో, ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ మై ప్రొడక్టివిటీ అండ్ ఆల్సో లోపల ఇన్నర్ భయం అనేది ఉంటది. సో, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఐ యామ్ స్టార్టెడ్ రికార్డింగ్ ఇనిషియల్లీ. సో, పీపుల్ విల్ క్రిటిసైజ్ మీ డెఫినెట్‌లీ. ఎందుకంటే నా లుక్స్ కానీ, నా వే ఆఫ్ బిహేవియర్ కానీ ఇలాంటివి చూసినప్పుడు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. సో, నేను దాని గురించి ఏమీ బాధపడట్లేదు. అసలు ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్. నాకేదైతే నాలెడ్జ్ ఉందో ఐ వాంట్ టు షేర్ ఇట్ టు పీపుల్. సో, అందుకని నేను రికార్డ్ చేస్తున్నాను. థర్డ్ థింగ్ ఏందంటే, యూట్యూబ్‌లో కొన్ని గైడ్‌లైన్స్ అనేటివి ఉంటాయి. ఆ గైడ్‌లైన్స్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్‌స్క్రైబర్స్. ఈ టార్గెట్‌ని మీరు రీచ్ అవ్వాలంటే డైలీ మీరు ఇనిషియల్‌గా క్రియేట్ చేసినప్పుడు మీరు డైలీ 1 వీడియో కానీ, వీక్లీ 3-4 వీడియోస్ కానీ మీరు అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే మీ కంటెంట్ పుష్ అవుతదనమాట. సో, ఇంకోటేంటంటే యూట్యూబ్‌లో ఒక ట్రిక్ చెప్తాను. సపోజ్ మీరు హౌ టు లూజ్ ఎ వెయిట్ అని ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు హౌ టు లూజ్ వెయిట్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేశారనుకోండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. అందులో మీకు ఏదైనా వీడియో 10 మినిట్స్, 11 మినిట్స్ కనిపిస్తే మీరు 15 మినిట్స్ ఆ వీడియోని చేయండి. అప్పుడు మీకు మీ వీడియో అనేది టాప్‌లో ఉంటది. సో, ఈ ట్రిక్‌ని మీరు ఫాలో అయ్యి ప్రతి వీడియోని మీరు రికార్డ్ చేసి మీరు అప్‌లోడ్ చేయండి. సో, 100 వీడియోస్ మీ టార్గెట్ 100 వీడియోస్. డెఫినిట్‌గా ఒక వీడియో అనేది ఒక 1-3 వీడియోస్ మీది టాప్‌లో అనేది ఉంటది. లైక్ వ్యూస్ పరంగా చెప్తున్నాను. ఆ 3 వీడియోసే మీకు సబ్‌స్క్రైబర్స్‌ని, వ్యూస్‌ని, మిగతా ఇన్‌కమ్ స్ట్రీమ్స్‌ని ఆ 3 వీడియోసే మీకు మీ ఛానెల్ గ్రో చేయడానికి హెల్ప్ చేస్తాయి. థర్డ్ థింగ్. సో, ఆఫ్టర్ రీచింగ్ ద గైడ్‌లైన్స్ ఆఫ్ యూట్యూబ్ మీరు మానిటైజేషన్స్‌కి అప్లై చేస్తారు. సో, అది మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలి అని. సో, దానికన్నా ముందు మీకు ఇన్‌కమ్ సోర్సెస్ చెప్తాను. ఇది మోటివేషన్ కోసం. సో, మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను. సో, ఫస్ట్ ఇన్‌కమ్ సోర్స్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్. సెకండ్ బ్రాండ్ కొలాబరేషన్. థర్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఫోర్త్ మర్చండైజ్ ప్రోగ్రామ్. ఫిఫ్త్ ప్రమోషన్స్. సో, ఈ డిఫరెంట్ ఇన్‌కమ్ సోర్స్‌ని మీరు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇది ఏంటంటే నీకు సింగిల్‌గా మీకు సెపరేట్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి? బ్రాండ్ కొలాబరేషన్స్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి? మర్చండైజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రమోషన్స్ అంటే ఏంటి? అని మీకు క్లియర్ కట్‌గా మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
బ్రాండ్ కొలాబరేషన్స్ మనం ఎలా వస్తాయి అంటే, మీరు ఏదైతే ఇన్కమ్ సోర్స్ మీరు సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేశారో ఇక్కడ, మీకు ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. ఇక్కడ బ్రాండ్ కొలాబరేషన్స్ ఎలా రీచ్ అవుట్ అవుతారంటే, మనం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్దాం. ఏదో ఒక పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్దాం. ఈ వెబ్సైట్ తీసుకుందాం. ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి అబౌట్ అస్ అనే ఒక మ్యాండేటరీ ఉంటుంది అనమాట. అబౌట్ అస్ వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ ఛానల్ గురించి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ట్యాబ్లో మీరు క్లిక్ చేస్తే వాళ్ళ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ వ్యూ ఈమెయిల్ అడ్రస్ దగ్గర క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది అనమాట. పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ ఈమెయిల్స్కి మనము ఆ పర్టికులర్ క్రియేటర్స్కి మనము మెయిల్ సెండ్ చేయొచ్చు. అది ఎవరైనా సరే, లైక్ మీరైనా సరే, ఎవరైనా బ్రాండ్స్ రీచ్ అవుట్ అవుతున్న ఈ పర్టికులర్ ఛానల్కి వాళ్ళైనా సరే, వాళ్ళు సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిల్ సెండ్ చేస్తారు. ఇలా ఒక అప్లికేషన్ ఉంది, సో మేము మీ ఛానల్తో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాం, మీ ఛార్జెస్ ఎంతో చెప్తే లైక్ దే విల్ ప్రొసీడ్ ఫర్ దట్. సో ఇలా మెయిల్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ కమర్షియల్స్ అనేటివి ఆ పర్టికులర్ క్రియేటర్ బట్టి ఉంటుంది. ఆ పర్టికులర్ క్రియేటర్ అంటే ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1,00,000 సబ్స్క్రైబర్స్కి అప్రాక్సిమేట్గా వాళ్ళ బ్రాండ్ బట్టి, వాళ్ళ ఎంగేజ్మెంట్ బట్టి వాళ్ళు 30,000 to 40,000 దాకా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. 30,000 to 40,000 పర్ వీడియో. అది కూడా ఫుల్ లెంత్ వీడియో ఉండొచ్చు, లేకపోతే మిడిల్లో ఒక యాడ్ లాగా ఉండొచ్చు. సో ఫుల్ లెంత్ వీడియో ఏంటంటే, ఫుల్ లెంత్ వీడియో వాళ్ళ పర్టికులర్ బ్రాండ్ గురించే ఆ పర్టికులర్ వీడియో అనేది కంప్లీట్గా వాళ్ళు చేస్తారనమాట. మిడిల్ ఆఫ్ ద కంటెంట్ అంటే, సపోజ్ మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు మీకు మధ్యలో ఒక యాడ్, సో వీళ్ళ యాడ్ కాకుండా వీళ్ళు ప్రమోట్ చేసే యాడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూకు ఎఫ్ఎం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు మధ్యలో ఏదైనా వీడియో ప్లే అవుతున్నప్పుడు, ఏదైనా చూస్తున్నప్పుడు మధ్యలో క్రియేటర్స్ వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అది బ్రాండ్ కొలాబరేషన్స్ అనమాట. సో ఇలా బ్రాండ్ కొలాబరేషన్స్ని వాళ్ళు చేస్తారనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీకు ఓల్డ్ మెథడ్లో రియల్ ఎస్టేట్ థింగ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ ఎస్టేట్లో నార్మల్గా ఒక బ్రోకర్ అనేది 2 పార్ట్నర్స్కి చెప్తారనమాట. ల్యాండ్ గురించి కానీ, ఫ్లాట్ గురించి కానీ ఏదో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. అంతా ఓకే అయిన తర్వాత వాళ్ళు ఫ్లాట్ అనేదో ల్యాండ్ అనేదో సెల్ చేస్తారు. చూపించిన దానికి బ్రోకర్కి సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫీ అనేది ఇస్తారు. సేమ్ మెథడ్లో ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. అది ఎలా అంటే, సపోజ్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ కొన్ని వేల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తారనమాట. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇక్కడ మీకు అమెజాన్లోకి వెళ్తే బికమ్ అన్ అఫిలియేట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ ఏంటి మీకు క్లియర్గా చెప్పారు. సో సైన్ అప్ చేసి, రికమెండ్ చేసి ఎర్న్ చేయండి అని చెప్తున్నాడు. ఎలా చేయాలి? సో ఈ సైన్ అప్కి, రికమెండెడ్ ప్రోడక్ట్స్కి, ఎర్నింగ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే, మీ దగ్గర పర్టికులర్గా ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మీరు యూజ్ చేసుకొని ఇక్కడ సైన్ అప్ అయ్యారు. మీరు ఆ పర్టికులర్ కేటగిరీలో ఏదైతే మీ ఆడియన్స్కి యూజ్ అవుతుందో ఆ ప్రోడక్ట్స్ని మీ ఛానల్లో కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నారనమాట. ఆ లింక్స్ ఇస్తున్నారు. మీరు ఏ ఛానల్లో అయినా చూసుకోండి, పర్టికులర్గా లింక్స్ అనేటివి ఉంటాయి. సో అది ఒక ఛానల్ కాదు, ఏ ఛానల్లో అయినా. సపోజ్ నేను ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, ఈ ఛానల్ ఏంటో కూడా నాకు తెలియదు, బట్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో చూస్తే చాలా లింక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్, అంటే అఫిలియేట్ మార్కెటింగ్ టైప్స్ అనమాట. సో అది అఫిలియేట్ మార్కెటింగ్ యొక్క థింగ్. సో ఏ ప్రోడక్ట్స్ అయినా ప్రమోట్ చేసినా మీకు 5 to 10% కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే గెట్టింగ్ కమిషన్స్ ఫ్రమ్ XYZ బ్రాండ్స్.
సో, అఫిలియేట్ గురించి మీకు అర్థమైంది గదా! నెక్స్ట్ మనం మర్చండైజ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. మర్చండైజ్ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్. సో సో ఇమేజెస్ సో ఇలా ఉంటదనమాట. సో ఇది మర్చండైజ్ ప్రోగ్రామ్. ఇలా మీరు లైక్ మీ ఛానల్‌లో లింక్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలా ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ నుంచి ఎవరైతే పర్చేజ్ చేస్తారో మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతది. ఆ రెవెన్యూ అనేది అన్‌లిమిటెడ్ అనమాట. సో ఎవరు ఎంతమంది పర్చేజ్ చేస్తారో తెలీదు. నేను అప్రాక్సిమేట్‌గా 10,000-50,000 మంత్లీ ఇన్‌కమ్ అనేది ఇక్కడ పెడుతున్నాను. లైక్ ఇది ప్యూర్‌లీ డిపెండ్ ఆన్ మీ సబ్‌స్క్రైబర్స్, మీ వ్యూస్ అండ్ మీరేదైతే ప్రొడక్ట్స్ లిస్ట్ చేశారో ఆ ప్రొడక్ట్ లిస్టింగ్. సో వీటి బట్టి రెవెన్యూ అనేది ఉంటదనమాట. లాస్ట్ వచ్చేసరికి ప్రమోషన్స్. సో ప్రమోషన్స్ ఎలా అంటే లైక్ ఈ బ్రాండ్ కొలాబరేషన్స్‌కి, ప్రమోషన్స్‌కి డిఫరెంట్ ఏంటంటే బ్రాండ్ అక్కడే ఉంది. బ్రాండ్ కొలాబరేషన్స్. పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చి మీ ఛానల్‌కి రీచ్ అవుట్ అవుతాయి. రీచ్ అవుట్ అయినప్పుడు బ్రాండ్స్‌కి ఒక ప్రైజ్ ఉంటది. ప్రమోషన్స్‌కి నార్మల్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్. లెట్స్ సే మీరు కమ్యూనిటీలో ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత చిన్న స్టోరీ ప్రమోషన్స్ ఉంటాయి. లేకపోతే ఏదైనా లోకల్ ఛానల్ కానీ లేకపోతే లోకల్‌లో ఉన్న స్టోర్స్ కానీ ఇలాంటి ప్రమోషన్స్ వస్తాయి. సో డిఫరెన్స్ ఏంటంటే ప్రమోషన్స్‌కి మీరు డిఫరెంట్ ఛానల్ నుంచి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ బ్రాండ్స్‌ని చిన్న చిన్న బ్రాండ్స్ ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాటిని ప్రమోషన్స్ అంటారు. లైక్ ఇదేంటంటే డైరెక్ట్ అదర్ ఛానల్స్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ప్రమోషన్స్ అంటారు. అది అన్నోన్ కేటగిరీ అనమాట. వాటిని ప్రమోషన్స్ అంటారు. ఈ ప్రమోషన్స్‌లో కూడా ఇందులో ఇచ్చినంత ప్రైజ్ మీరు ఇక్కడ ఇస్తే సో ఆ ప్రమోషన్స్ మీకు రావు. ఇక్కడ మీకు చాలా తక్కువ ప్రమోషన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ మీకు ఎక్కువ రెవెన్యూ వస్తది. ఇక్కడ 10,000-20,000 బేస్డ్ ఆన్ మీ పర్టిక్యులర్ ప్రైస్ బట్టి మీరు తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్‌గా లైక్ మీరు యూట్యూబ్‌లో రెవెన్యూ జనరేట్ చేసుకునే మెథడ్. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఒక కంప్లీట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అని. ఇక్కడ మీకు $100 టు లెట్స్ సే మీరు $2,000 కూడా రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో వన్ వే ఆఫ్ ఇన్‌కమ్ సోర్స్‌లో మీకు రెవెన్యూ ఎంతొస్తుంది? 8,000 నుంచి 1.5-1.8 లాక్స్ దాకా మీకు రెవెన్యూ వస్తుంది. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఓన్లీ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా. అఫిలియేట్ మార్కెటింగ్‌లో మీరు మంత్లీ ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో, ఆ ప్రమోట్ చేసే దాన్ని బట్టి మీకు ఎంతొస్తుంది? 5-10% అన్నాను. లెట్స్ సే మీరు 100-500 ప్రొడక్ట్స్ మీరు మీ లింక్ ద్వారా కొన్నారనమాట. అప్పుడు మీకు అప్రాక్సిమేట్‌గా ఒక 10,000 అలా రఫ్‌గా వేస్తున్నాను ఈ ఫిగరు. ఇక్కడ లెట్స్ సే 1.5 లాక్స్. 1.5 లాక్స్. సో అలా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ మీకు అప్రాక్స్‌గా మీ ఛానల్ అనేది గ్రో అయితే మీరు ఈజీగా 3 లాక్స్ టు 4 లాక్స్ అనేది రెవెన్యూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్‌లీ పాసివ్ ఇన్‌కమ్ మెథడ్. అందుకనే మీకు ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ స్క్రీన్ షాట్‌ని అనేది తీసుకోమన్నాను. అందుకనే యూట్యూబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి మీకు యూట్యూబ్ అనేది ఒక క్లారిటీ ఉంటదని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ఓవరాల్ అబౌట్ యూట్యూబ్.